ఇప్పుడు మనకి ఒక వ్యాపారి ఒక కుర్చీని 15% లాభానికి బదులు 8% లాభానికి అమ్మితే ఏంటండి, 15% లాభానికి బదులు 8% లాభానికి అమ్మాడు. మీరు కన్ఫ్యూజ్ పడకండి. అంటే 8% లాభానికి అమ్మాడు కానీ 15% అంటున్నాడు, అంటే ఆ భేదం తీసుకుంటాడు అనమాట మనకి. అప్పుడు ఏమన్నాడు, అతనికి 56 తక్కువ వచ్చింది, అంటే వచ్చిన లాభంలో 56 తక్కువ రావడం అనేది జరిగింది. ఆ కుర్చీ అసలు ఖరీదు ఎంత? అసలు ఖరీదు ఎంత మనకు తెలుసా? తెలియదు. కాబట్టి ఇక్కడ మనకి ఏ 700, బి 800, సి 900, డి 950 కూడా జరిగింది. ఇప్పుడు కనుక చూసినట్లయితే సాధన మనకి లాభ శాతాలు ఇచ్చారు. ఎంతంత లాభ శాతం యొక్క భేదము ఎంతండి? 15% మైనస్ 8%. తీసేస్తే 15 లోంచి 8 తీస్తే 7. ఇది వచ్చు కదా అందరికీ, అదే రాస్తాం. ఈక్వల్ టు 7%. ఇక్కడ ఏమని ఇచ్చాడు మరలా? లాభానికి అమ్మితే తగ్గిన అతనికి 56 తక్కువ వచ్చిందంట. అంటే తక్కువ వచ్చిన వెల, తక్కువ వచ్చిన సొమ్ము ఎంతండి? 56. అంటే 7% ఈజ్ ఈక్వల్ టు 56. ఇప్పుడు కొన్న వెల కావాలి మనకి. ఇక్కడ ఏమన్నా అసలు ఖరీదు అంటే కొన్న వెల ఈజ్ ఈక్వల్ 100/7. అంటే ఈ 7 ఇందులో 8 టైమ్స్ పోతుంది. అంటే 100 × 8 ఈజ్ ఈక్వల్ టు 800. ఓకేనా? అర్థమైంది కదండి. మీరు కంగారు పడకుండా జాగ్రత్తగా చూసినట్లయితే ఇలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఏ 700, బి 800 కరెక్ట్ అండి, సి 900, డి 950 ఇచ్చింది. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి? 800. ఇలా కంగారు పడకుండా ప్రతి లెక్కనే చూడాలి. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.